నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం చూస్తున్న వీడియో చూసారంటే అన్నగారి చెనుగు తోట అనమాట. ఏం నా సమస్య ఉంది, పురుగు ఉంది. చెట్లంతా కట్ అయిపోతున్నాయి, కొన్ని చనిపోతున్నాయి, ఎర్రగా పోతున్నాయి. అవునులే, పూత వచ్చే టైంలో పండుగ పడిపోతుంది. ఇది ఇయర్లీ స్పాట్ అంటాం మనము. అంటే మచ్చ ఎక్కువ ఉన్నది, దాంతోపాటు పురుగు కూడా ఉన్నది. ఈ తోటలో చూసారంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది, అలానే పురుగు కూడా ఉంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే మీకు మేజర్గా ఇయర్లీ స్పాట్ ఎక్కువ ఉంది, దాంతోపాటు టిక్కా డిసీజ్ కూడా ఆడాడ స్టార్ట్ అవుతుంది. మనం గ్రౌండ్ నట్లో చూసినామంటే ఎక్కువ ఫంగల్ డిసీజ్ ఏది వస్తుందంటే టిక్కా డిసీజ్ వస్తుంది లేటర్ స్టేజ్లో. మన ఇయర్లీ స్టేజ్లో ఇయర్లీ స్పాట్ వస్తుంది. మళ్ళీ మన గింజలు వేసిన కొన్ని రోజులకే గ్రౌండ్ నట్ అనేది చనిపోతూ ఉంటుంది. దాన్ని మనము రూట్ రాట్ అంటాము, అంటే వేరుకుళ్ళు అంటాము, కాలర్ రాట్ అంటాము, ఆర్ స్టెమ్ రాట్ అంటాము. అంటే కాండం అనేది కుళ్ళిపోయి చచ్చిపోతూ వస్తుంది. సో దీనికి మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. రెండవది పురుగు గురించి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ వేసినప్పుడు రూట్ రాట్ ఆర్ స్టెమ్ రాట్ అని చూసినామంటే ఎక్కువ ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మనం దానికి ఏం చేయాలని చూసినామంటే క్రాప్ రొటేషన్ అనేది చేయాలి. క్రాప్ రొటేషన్ అంటే ఏం లేదు, పోయినసారి వేసిన భూమిలో మళ్ళీ గ్రౌండ్నట్ వేయకూడదు. సో వేరే పంట ఏమైనా పెట్టుకోవాలా, మళ్ళీ గ్రౌండ్నట్ వేసుకోవాలి. అంటే క్రాప్ రొటేషన్ మస్ట్ అనమాట. రెండోది వచ్చి మనం ఏం చేయాలి, అలాంటి రూట్ రాట్ కానీ అంటే స్టెమ్ రాట్ కానీ అంటే వేరు కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ కనపడుతుందంటే మనం కాపర్ సల్ఫేట్ 1 kg తీసుకుని ఇసుకలా కలిపేసి తోటంతా చల్లాలన్నమాట. తోటంతా చల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ రూట్ రాట్ అనేది అండ్ స్టెమ్ రాట్ అనేది కంట్రోల్ అవుతుంది. మళ్ళీ ఇంకో సమస్య చూసారంటే ఇయర్లీ స్పాట్ అనమాట. చుక్కలు మచ్చ వస్తుంది, ఆకుపైన ఒక రస్ట్ కలర్లో వస్తుంది. దాంతోపాటు టిక్కా డిసీజ్ అనమాట. దీనికంతా వచ్చి మనం సింపుల్ ఫంగిసైడ్సే సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బండిజం మ్యాన్కోజెబ్ కాంబినేషన్లో వచ్చే మందులు కానీ, ఉత్త మ్యాన్కోజెబ్ కానీ, క్లోరోథెలానిల్ అంటాము, కవాచి కానీ జటాయి కానీ అలాంటి మందులు కానీ. ఎక్కువ సివియర్ కండిషన్ ఉన్నప్పుడు మనము ఇంకా టెబుకోనజోల్ వెళ్ళిపోవాలి. ఫాలిక్యూర్ అనే మందుతో కానీ అమిస్టార్ టాప్ కొట్టచ్చు. ఇలాంటి మందులన్నీ మనం వాడుకోవచ్చు. రెండవది వచ్చి పురుగు గురించి చూసినామంటే ఈ గ్రౌండ్నట్లో పురుగు అనేది రైతుకు కనపడదు. ఎందుకంటే పచ్చ పురుగు ఉన్నిందంటే ఆకు కూడా చాలా పచ్చగా ఉంటుంది కాబట్టి ఆకుతో పాటు ఆ పురుగు మనకు కనపడదు. రెండవది వచ్చి టొబాకో క్యాటర్పిల్లర్ అంటాము, అంటే పొగాకు లద్దు పురుగు కూడా శనగ చెట్లు ఎక్కువ ఉంటాయి. అదైతే కనపడుతుంది కానీ అది మనకి లావ్ అయిన తర్వాత కనపడుతుంది. మళ్ళీ చూసారంటే ఆ పొగాకు లద్దు పురుగు అనేది ఎక్కువ చెట్టు పైన ఉండదు అనమాట, భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు కనపడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 10 kg తౌడు తీసుకుని దాంట్లో బెల్లం పాగు పెట్టిన నీళ్ళు దాంట్లో కలుపుకోవాలి. ఒక 2 kg బెల్లం బాగా గ్యాస్ పైన పెట్టి దాన్ని బాగా కాసి ఆ నీళ్ళు ఆ తౌడులో కలుపుకుని 1 లీటర్ మోనోక్రోటోపాస్ కలుపుకుని 1 ఎకరాకి చొప్పున తోటంతా చల్లేయాలి. అప్పుడు భూమిలో ఉండే పురుగు కూడా ఏమవుతుందంటే చనిపోతుంది. ఇప్పుడు తోట పైన పచ్చ పురుగు ఉందంటే మనం ఇయర్లీ స్టేజ్ అంటే క్లోరోసైపర్తోనే పోతుంది, అంటే చిన్న పురుగు ఉన్నప్పుడు. లేకపోతే బెంజెట్ అనమాట, ఎమామెక్టిన్ బెంజెట్. ఇప్పుడు పొగాకు లద్దు పురుగు లాంటి పురుగులు వచ్చి బెంజెట్కి పోదు. అప్పుడు ఏం చేయాలంటే లార్విన్ అనే మందు ఉన్నింది, అది బాగా పనిచేస్తూ ఉన్నింది. అది ఈ మధ్యకాలంలో దొరికేది లేదు, బ్యాన్ చేసినట్టున్నారు. దానికి మనం ఏం చేయాలంటే ఫేమ్ అనే మందు వస్తుంది, బేయర్ కంపెనీది, ఫ్లూబెండిమైడ్ అని. ఆ మందుని 50 మిల్లీలు 200 లీటర్లు కలుపుకుని స్ప్రే చేసినారంటే ఎంత లద్దు పురుగైనా చనిపోతుంది. లేదంటే కొరాజిన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇది సమస్య. ఈ సమస్యకి అన్నకి నేను చెప్పినాను, చేసుకుంటాను.